హనుమంతునికి ఎవరైనా ప్రత్యేకించి గుర్తు చేస్తే తప్ప ఆయన బలం గుర్తు రాకుండానుగాక అని రామాయణం ఉత్తరాఖండలో ఋషులు శాపం పెడతారు. మతంగ మహర్షి చెప్పిన మాట ఇది. అది హనుమంతుడికి తెలియదు ఆ విషయం, కానీ అది అమలు జరుగుతుంది. నీకు తెలవాల్సిన పనేం లేదు, ఇక్కడ అమలు జరిగింది. అందువల్ల జరుగుతుందని కూడా హనుమంతుడిది, కానీ ఎప్పుడూ హనుమంతుడికి తన బలం దానికి గుర్తురాలేదు. సుగ్రీవుడు నిజానికి హనుమంతుడి బలం తెలిసిన వాడు, గుర్తు చేయొచ్చు కదా. ఇక్కడే అహంకారం అండి. రాజు అయిన వాడు ఎప్పుడు తన కింద ఉన్నవాడు, యజమాని అయిన వాడు తన కింద ఉన్నవాడు ఎంత గొప్పవాడైనా వాడి బలాన్ని వాడి సామర్థ్యాన్ని అంగీకరించడం. ఇగో అంటారు దీని అహంకారం. ఓ పెద్ద యజమాని దగ్గర ఓ మామూలు ఆఫీసర్ అధికారి పనిచేస్తున్నాడు అనుకోండి, బయట వచ్చిన వాళ్ళు ఎవరైనా మీ దగ్గర ఫలానా సెక్రటరీ ఉన్నారు కదండి, ఆయన చాలా గొప్పవారండి, నిజంగా మీ సంస్థ నిలబడిందంటే ఆయన వెళ్ళంటే అని ముచ్చు మొహం పెట్టేస్తాడు, అంగీకరించడం. ఎందుకంటే వీడు అంగీకరిస్తే వాడు పెద్దవాడు అయిపోతాడేమో, ఈ సంస్థ లాగేస్తాడేమో అని బెంగవాడికి.